సో హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అంశు షార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ వీడియోలో మా మామిడి తోట చూపిస్తాను, వచ్చేసేయండి. ఏంటో మోయ్, మామిడి తోట మేము ఎప్పుడు చూడలేదనుకుంటున్నావా ఏంటి అంటారా? నాకు తెలుసు మీరందరు చూసే ఉంటారని. కానీ ఎన్నిసార్లు చూసినా చూడాలనే అనిపిస్తుంది. అదేనండి నేచర్లో ఉన్న బ్యూటీ. సో ఈ వీడియోలో మామిడి చెట్టు ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్ వరకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ మ్యాంగో ఎలా గ్రోత్ అవుతుందో దాని గ్రోత్ని మొత్తం చూపిస్తాను, చూసేసేయండి. చూస్తున్నారు కదా మామిడికాయలు గుత్తులుగా ఎంత బాగున్నాయో. సో ఇవైతే బంగినపల్లి మామిడికాయలు అయితే అస్సలు కాదండి. మీరేమన్నా బంగినపల్లి అనుకుంటున్నారా? వీటిని మేము వచ్చేసి నీలం మామిడికాయలు అంటాము. నీలం మామిడికాయలు అంటే ఏంటి అని చూస్తున్నారా? సో వీటిని ఎక్కువగా ఊరగాయల కోసం, పచ్చళ్ళ కోసం యూజ్ చేస్తారు. చూడండి చాలా గుత్తులుగా ఉన్నాయి. ఇవి చాలా పులుపు ఉంటాయండి, కానీ వన్స్ పండిన తర్వాత చాలా స్వీట్ ఉంటాయి. అయితే అందరూ తినలేరు, కానీ మేమైతే ఇష్టంగా తింటాం. కాబట్టి మా సైడ్ వీటిని నీలం మామిడికాయలు అంటారు. చాలా బాగా కాస్తాయండి. చాలా గుత్తులుగా, చాలా బంచెస్గా ఇవి బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఈ మామిడి పళ్ళు. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు చిన్న మామిడి పిందెల నుంచి పెద్ద మామిడికాయల వరకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ మామిడికాయల్ని మీరు గమనించవచ్చు. చూడండి ఫ్లవరింగ్ దగ్గర ఎంత చిన్నగా స్టార్ట్ అయిందో మామిడి పిందెలు. సో మీరు ఇది చూస్తూ నేను ఒక విషయం చెప్తాను, వినేసేయండి. అదేంటంటే మన కోసం ఇంత రుచికరమైన పండ్లు, ఫలాలు, వృక్షాలు, చెట్లు, పూలు సమస్త భూమి మీద ఎలా మొలిచాయో, ఎవరు మొలిపించారో మీకు తెలుసా? ఒకసారి చెప్పేస్తాను, వినేసేయండి. ఆదికాండం 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలములిచ్చు వృక్షములను భూమి మీద మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని, తమ జాతి ప్రకారం విత్తనములనిచ్చు చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది చూచి దేవుడు మంచిదని భావించెను. ఇలా బైబిల్లో రాయబడిన ప్రకారం ఆదియందు దేవుడు సమస్తమైన సృష్టిని పలు విధాలైనటువంటి చెట్లను, వృక్షాలను, ఫలాలను మన కొరకు దేవుడు సృజించాడు. ఇదంతా దేవుడి సృష్టి కాబట్టే మనం దీనిని, ఈ నేచర్ని ఇంతగా ఎంజాయ్ చేస్తూ మనం జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ఏంటో మీరు ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే నేను చెప్తాను, చూసేసేయండి. సో ఇది వచ్చేసి ఇప్పటి వరకు మీరు చూసిన చెట్టు ఏంటంటే అది క్యాజూ నట్ ట్రీ అండి. సో చూస్తున్నారు కదా మామిడి చెట్లు, మామిడి తోట చాలా బాగుంది. మీరు ఎంజాయ్ చేశారా నేను చెప్పింది? సో ఇప్పుడు మీ కొరకు దేవుడి మాట ఇంకొకటి చెప్తాను, వినేసేయండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. 29వ కీర్తన 11వ వచనం. మనుషులమైన మనము శారీరకంగాను, మానసికంగాను బలహీనులమైనప్పుడు, అలాగే అసమాధాన స్థితిలో ఉన్నప్పుడు దేవుడి వైపు చూచి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అట్టి బలహీనతలను తీసివేసి సమాధానాన్ని మనకు దయచేస్తాడండి. మన శ్రమను, మన వేదనను, మన మానసిక స్థితిని కూడా సరిచేయగలిగిన గొప్ప శక్తి కలిగిన దేవుడండి. మీరు కూడా అలాంటి స్థితిలో ఉంటే దేవుని వైపు చూడండి, ప్రార్థించండి. నేను అనుభవించాను కాబట్టి మీతో చెప్తున్నానండి. ఒకసారి మీరు కూడా దేవుని వైపు చూడాలని మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ఇంతవరకు వీడియోని చూస్తుంటే వీడియోని ఒకసారి లైక్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోలో మీకు ఏమైనా ఇవి ఏం ప్లాంట్స్ అని అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్పేస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవైతే వీటిని వచ్చేసి వాటర్ యాపిల్స్ అంటారండి. సో ఇదైతే ప్రజెంట్ అయితే ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. సో ఫ్లవరింగ్ నుంచి నేను ఫ్రూటింగ్ వచ్చాక మీకు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను ఫ్రూట్స్ ఎలా ఉంటాయనేవి. చూడండి ఇవి చాలా బాగుంటాయి. చాలా పెద్ద చెట్టు చూడండి, చాలా చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మొగ్గలు. ఇంకా మొగ్గ స్టేజ్లోనే ఇది ఉంది ఈ ప్లాంట్. సో మీకు ఇది కొత్త కాబట్టి నేను చివరిలో మీకు ఈ ప్లాంట్ గురించి చెప్తున్నాను. సో ఇంతవరకు వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూస్తున్నారు కదా, వీడియోలో చెప్పినట్లు దేవుని వైపు చూడండి, దేవుని ప్రార్థించడానికి